వెళ్తున్నాం. కొల్లాపూర్ ఫస్ట్ బ్లాగ్ అనుకుంటా. వాయిస్ వస్తుందో రావట్లేదో నాకు ఐడియా లేదు. బట్ ట్రై చేస్తాను. లాస్ట్ టైం ట్రై చేశాను బట్ ఆ రోజు బిస్కెట్ అయిపోయింది. ఇవాళ ట్రై చేస్తున్నాం. పోతున్నాం 7:30 అంటున్నాడు. 7కి బయలుదేరాలి. కొట్టచ్చు లేకపోతే అదే నేను కొట్టచ్చు. లైట్ రూపాయలు అక్కడ ఆల్రెడీ వర్క్షాప్ పోయేది. అక్కడ చూడాలి. దిల్షుక్ నగర్ వచ్చేసాం. ఇంకా ఇలా రోడ్డు మీద ఆగుతున్నాం. సడన్గా వేస్తున్నారు. ఎవరో ముసలాన్ని అడ్డు వచ్చినాడు. బ్రేక్ వేసాడు. బ్రేక్ ఇట్లా ఒక్కసారి బ్రేక్ వేసాడు. మధ్యలో వెళ్ళాల్సి మధ్యలో వెళ్ళదు. బ్రేక్ వేసుకుంటా స్కిడ్ చేసుకుంటా ఇంకొద్దిగా ఒక 1-2 సెకండ్స్ టైం అయితే తప్పించుకున్నట్టు కానీ లైట్ కార్నర్ తగిలేసింది. మనకి లైట్ లెఫ్ట్ ఫోకస్ లైట్ బెండ్ వచ్చింది. హ్యాండిల్ బెండ్ వచ్చింది. కొన్ని స్క్రాచెస్ పడ్డాయి. స్క్రాచెస్ కామన్ కానీ మేజర్ హ్యాండిల్ లైట్గా బెండ్ వచ్చింది. అంత ఇంపాక్ట్గా తగిలిందా అన్నది నాకు అర్థం కాలేదు. ఇలా పెద్దగా స్కూల్ నిద్ర మొత్తలో ఉన్నాడు. ఇక హ్యాండిల్ బాగా వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి. ఉంటే వాటి పాపం డిక్కీ పడిపోయేది. వాడి ముందు టైర్ పోయేది, వాడి డిక్కీ పడిపోయేది. మనకంటే ఆల్మోస్ట్ మనకు మోస్ట్లీ ఏం రాకపోయేది. దానివల్ల ఆ రోజు బయట ఈవెంట్ కూడా ఉంటే పోలేదు. నేను డిసప్పాయింట్ అయిపోయి వచ్చేసిన. మళ్ళీ లైట్గా దెబ్బ తగిలింది. బట్ కనపడట్లేదు. లోపల లైట్గా పెయిన్ ఉంది. దెబ్బ వల్ల ఈసారి లదాఖ్ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% ఉంటా. ఆల్మోస్ట్ ఈసారి నెక్స్ట్ ఇయర్ కంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఉంది 20,000 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 1000 ఉంది. చైన్స్ ప్యాకెట్ ఇప్పించాలి. ముందు డిస్క్ లైట్గా ఉండాలి. లాస్ట్ టైం చెప్పిండలే కానీ ఏం చేస్తాం. లాస్ట్ టైం ఆల్రెడీ సర్వీసింగ్ అయిన తర్వాత చెప్పిండు. సర్వీసింగ్ అయిన తర్వాత నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. చైన్ కిట్ 3 ఉంటుంది. ఎప్పటికీ వస్తుందా అట్లేదా ఇంకా నాకు తెలియదు. నాకైతే అనిపిస్తుంది విన్నాస్తుందని. బయట బాగా వెదర్ మొత్తం చేంజ్ ఉంది. విన్నర్స్ ఉంది. అనిపిస్తాయి. ట్రాఫిక్ బంపర్ ట్రాఫిక్ ఉంటుంది. దాంట్లో కొట్టుకుంటూ రావాలి. ఏదో అరుస్తూ ఉంటుంది. ఇంకా పెద్ద ఫస్ట్ సెకండ్ అంటే అది ఓకే. రేడియేటర్ ఆన్ అవుతుంది. ఫ్యాన్ గాలి కొడుతుంటుంది. వేడి గాలి కొడుతుంటుంది కార్లకి. ట్రాఫిక్లో తిరగాలంటే ఫుల్గా టిఫిన్ అన్నారు. 7:30 టిఫిన్ పెడతారా వీళ్ళు మధ్యలో మనకి దొరుకుతా చేసుకోవడం బెస్ట్ అనుకుంటా. వాళ్ళు పెట్టినప్పుడు చూసినప్పుడు అది దానికోసం చూస్తే ఈలోపు పంపిస్తారు. ఉత్తప్పుడు సడన్గా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆగాల్సి వచ్చింది.
25 minutes 25 seconds సారీ. ఆన్ అవుతుందా లేదా అన్నది నాకు కన్ఫామ్ చెయ్యాలి. రెడ్ ఉందంటే ఆన్ అన్నట్టే. చూద్దాం ఫుల్ బ్లాగింగ్. అలా కొత్త పోయింది, బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ఫుల్ కొత్త బ్యాటరీ చేంజ్ చేసా. యాక్చువల్గా కొత్త బ్యాటరీ ఆన్ చేసి చూసాను 58% ఉంది. ఎందుకులే అని ఇంకా వేరే బ్యాటరీ ఉంది. ఆల్రెడీ 3 బ్యాటరీ ఉంది. దాంట్లో నుంచి కొత్త బ్యాటరీ తీసి దీంట్లో వేసి స్టార్ట్ చేసినాం. ఫుల్ ఛార్జింగ్ మోస్ట్లీ అక్కడ వేరాకు ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత అయిపోవచ్చు మనకి. ఇది ఆల్మోస్ట్ 30 హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్కి బ్యాటరీ 20-30% ఉంటుంది అంతే. మెహదీపట్నం నుంచి వెళ్ళాలి. సాటర్డే పొద్దున కూడా ఇంత ట్రాఫిక్. మెహదీపట్నం నుంచి వెళ్తా. మెహదీపట్నం నుంచి అయితే మనకు తక్కువ ఉంటుంది యాక్చువల్గా ట్రాఫిక్. అయ్యా అప్పుడే ఫ్యూల్ పడిపోయింది, కొట్టించుకొనే వెళ్ళాలి. ఫ్యూల్ ఏమో కానీ కొట్టించుకొచ్చి నాకు సొక్కొస్తుంది. ఇటైతే కొట్టారు, అది కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది. ఇదైతే పైన వైపు అందరూ పనుకొని ఉంటుంది, కొద్దిగా నెమ్మదిగా ఖాళీ ఉంటుంది. ఇది బెస్ట్. డైరెక్ట్ ఖాళీగా ముందు ఎస్కాట్ వెహికల్ పోతుంది. అయితే వెహికల్ ఊపిరి సింహాలు వస్తాయి. ఎస్కాట్ అట్లా ఉంది. ఎస్కాట్ దాటేద్దాం మనకెందుకు. ఎస్కాట్ వెళ్ళిపోయినట్టే. వాటర్ వాడు కొత్త చేసేసుకుని పాతది చేసిన ఐలాక్స్లో కొత్తది తీసుకున్న. అది పాతది కొద్దిగా టైట్ అయింది. బట్ వాటర్ వేర్ జాకెట్ వల్ల పట్టట్లేదు. దానివల్ల ఆ జాకెట్ తీసేసి 2XL ఉంటే 3XL తీసుకున్నాను. ఇంకా అదే లాస్ట్ అంట. ఇది కొద్ది